హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. నేను ఈరోజు వచ్చేసి డిష్ వాషర్తో మళ్ళీ ఒక వీడియో చేశానన్నమాట. అంటే మన డిష్ వాషర్ వీడియో 1,00,000 వ్యూస్ పైన వచ్చింది. చాలామంది చాలా డౌట్స్ అడిగారు. నాకు తెలిసినంత వరకు నేను ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేశాను. ఇప్పుడు నేను దానిలో డిషెస్ ఎలా పెట్టుకుంటున్నాను అనేది చూస్తున్నారు కదా. మనం కొంచెం నీట్గా సర్దుకుంటే ఎక్కువ గిన్నెలు పడతాయండి, చాలా గిన్నెలు పడతాయి. అవి మనం అన్లోడ్ చేసిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని కబోర్డ్స్లో సర్దుకోవటానికి మనం పెట్టుకుంటాం కదా. అమ్మో ఇన్ని గిన్నెల దీంట్లో ఇన్ని పట్టినయా అని మనకే అనిపిస్తాయి అన్నమాట. ప్లేట్స్ కూడానండి, ఇప్పుడు డిన్నర్ ప్లేట్స్ ఎలా పెట్టానో చూశారు. ఇవన్నీ కూడా టిఫిన్స్, స్నాక్స్ అలా తినే ప్లేట్లు. ఇంకా వీటికన్నా చిన్నవి వచ్చేసి పై ర్యాక్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఇట్లా అన్నీ మనం బోర్లు ఇంచి పెట్టుకోవాలండి. ఇలా రివర్స్ ఓపెన్ ఉండి పెట్టుకోకూడదు, రివర్స్లోనే పెట్టుకోవాలి. అది అలా పెట్టుకుంటే క్లీన్ అయిపోయినాక మళ్ళీ వాటర్ కిందకే వెళ్ళిపోతాయి. ఇన్ కేస్ మనం పైకి ఇలా ఓపెన్ పెట్టామనుకోండి, అందులో నీళ్లు ఉండిపోతాయి. అవి ఆల్రెడీ ఎంగిల్ నీళ్లు, మురికి నీళ్లు కాబట్టి ఆ గిన్నె మళ్ళీ మనం క్లీన్ చేసుకోవటానికి పెట్టాల్సిందే. ఇప్పుడు పై ర్యాక్లో వచ్చేసి నేను కాఫీ మగ్స్, వాటర్ గ్లాసెస్ కానీ, చిన్న చిన్న గిన్నెలు, గరిటెలు, స్పూన్లు, చిన్న ప్లేట్లు ఇలాంటివన్నీ ఈ ర్యాక్లో పెడతాను నేను. మనం కొంచెం పేషెన్స్తో సర్దుకుంటే చాలా పడతాయండి. స్టార్టింగ్లో మనకు కొంచెం కొత్తగా ఉంటుంది. పోను ఒక 1 మంత్ యూజ్ చేసేటప్పటికి ఓకే, ఇది ఇక్కడైతే బాగుంటుంది, ఇది ఇక్కడైతే బాగుంటుంది అనేసి మనం అలా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. మన ఇంట్లో రోజు వాడే వస్తువులు ఎవరికైనా అవే ఉంటాయి కదండి. సో ఏది ఎక్కడ పెట్టాలి అనేది మనకు అర్థమైపోతుంది. స్పూన్స్కి సెపరేట్గా ఒక బాస్కెట్ లాంటిది ఇచ్చారండి. అన్ని స్పూన్స్ మనకు రావు కదా. ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్నది నేను ఓపెన్ చేశాను చూడండి, దానిలో స్పూన్స్ పెట్టేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అల్యూమినియం వాడొచ్చా అని అడిగారు, తర్వాత ఇత్తడివి వాడొచ్చా అని అడిగారు. వాడొచ్చండి, వాడకూడదు అనేం లేదు. దానివల్ల మెషిన్కి ఏమీ ఎఫెక్ట్ కూడా కాదు, పాడవదు. కానీ మన వస్తువులు కలర్ మారిపోతాయి. నేను మీకు చూపించడం కోసం ఇందులో ఒక బ్రాస్ ఐటెం కూడా పెట్టాను. తర్వాత వీడియోలో వాష్ అయిపోయిన తర్వాత ఉన్న వీడియోలో అది ఎలా ఉంటుందనేది చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే చిన్న చిన్న కాఫీ గిన్నెలు, టీ గిన్నెల కింద కాపర్ బాటమ్ కొంచెమే కాబట్టి అది కలర్ మారినా ఏం కాదని నేను అది పెట్టేస్తున్నాను. ఇక అల్యూమినియంకి వస్తే అండి, మా ఇంట్లో గత 20 సంవత్సరాలుగా అల్యూమినియం అనేది నేను వాడడం మానేశాను. ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో గిన్నె అంటే దానికి ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చేసినాయి అనుకోండి కొత్తవి, నాన్ స్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ అలా వచ్చినాయి. కానీ నా దగ్గర ఉన్నాయి వెనకటాయి కాబట్టి దాంట్లో అల్యూమినియం పాటే ఉంటుంది. అదొకటి మాత్రం నేను చేత్తో క్లీన్ చేసుకుంటానండి. నాన్ స్టిక్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నాన్ స్టిక్ మనకి ఒక గ్రీజీగా, షైనీగా ఒక టెక్స్చర్ ఉంటుంది కదా, అది పోను డ్రై అవుతుంది అన్నమాట. అది డ్రై అయినప్పుడు ఏమవుతుందంటే కూరలు అంటుకుపోతూ ఉంటాయి. అందుకని నేను నాన్ స్టిక్ పెట్టను. అలాగే ఇప్పుడు మట్టి పాత్రల్లో వండుకుంటున్నాం కదా, ఇది చాలా వేడి నీళ్ళు వస్తాయి కాబట్టి అది ఏమన్నా అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను అది కూడా పెట్టట్లే. ఒక్కటే కదండి రోజుకి వచ్చేది. ఒక ఫ్రై, ఒక కర్రీ చేసుకున్నామంటే ఒక నాన్ స్టిక్ ప్యాన్ వస్తుంది, ఇంకొక అదేంటి మట్టి పాత్ర వస్తుంది, ఒక రైస్ కుక్కర్ గిన్నె. మిగిలినవన్నీ కాఫీలు, టీలు, బ్రేక్ఫాస్ట్లు ఏం చేసుకున్నా అవి మొత్తం ఇందులోనే పెట్టేసుకుంటాం కదా. ఇన్ఫ్యాక్ట్ అసలు మొత్తం అందులో పెట్టేస్తే మనం గిన్నెలు తోమడం మర్చిపోతామండి. అందుకని ఒక 5% మనం తోముకోవచ్చు, ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా, స్పూన్స్ అన్నీ ఇలా పెడుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నానండి, చాలా హైజీనిక్గా క్లీన్ అవుతాయి. మనం చేతితో ఎంత బలంగా తోమినా అంత నీట్గా అయితే డెఫినెట్గా రావు, అది మాత్రం ష్యూర్. చూసారు కదా నేను ఎలా సెట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనం మెయిడ్స్కి ఇచ్చేదాంతో పోల్చుకుంటే ఇంచుమించు అంతే అవ్వచ్చు, కొంచెం తక్కువ కూడా అవ్వచ్చు. అది ఏరియాని బట్టి, మన ఇంట్లో ఉండే పర్సన్స్ని బట్టి. ఒకవేళ ఇప్పుడు నలుగురు ఉన్నా కూడాను అందరూ ఒకేలాగా గిన్నెలు యూజ్ చేయరు. నలుగురు ఉన్న చోట్ల రోజుకు 3 సార్లు తోమాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే నలుగురు ఉంటే రోజు మొత్తం మీద 1-2 సార్లు క్లీన్ చేసుకున్నా సరిపోయేంత జాగ్రత్తగా వాడేవాళ్ళు కూడా ఉంటారు. అందుకని అది కంపేర్ చేయొద్దు. కాకపోతే మనం క్లీన్ చేసుకున్న దానికి, సర్వెంట్ క్లీన్ చేసిన దానికి ఎంత తేడా ఉంటుందో, అలాగే వాళ్ళు కానీ మనం కానీ చేసిన దానికి ఈ మెషిన్ క్లీన్ చేసిన దానికి అంతకన్నా డబుల్ తేడా ఉంటుంది, అది మాత్రం గ్యారంటీ.
తర్వాత మనకేంటంటే మనం కానీ మెయిడ్ కానీ క్లీన్ చేసినప్పుడు మళ్ళీ వాటిని పొడి బట్టతో తుడుచుకొని మనం కబోర్డ్స్లో పెట్టుకుంటాం కదా. డాక్టర్స్ ఏం చెప్తున్నారు, ఆ క్లాత్కున్న లింట్ ఆ గిన్నెలకు ఉండిపోయి తర్వాత మీ కడుపులోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు దీనిలో కంప్లీట్గా డ్రై అయిపోయి వస్తాయండి. మనం ఏమీ దానికి క్లాత్ పెట్టి మళ్ళీ తుడవాల్సిన అవసరం ఉండదు. ఇదిగోండి బ్రాస్ది చూస్తున్నారు కదా, ఇది నేను జనరల్గా వాడను, అందుకే నల్లబడిపోయినా పర్వాలేదన్నట్టు ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి పెట్టాను. కొంచెం గిన్నెలన్నీ కూడా తడి ఉండాలండి. ఎండిపోయి ఉన్న గిన్నెలు మాత్రం వదలవు, నేను ముందే చెప్తున్నాను. మనం క్లీన్ చేసుకోవాలన్నప్పుడు అన్నం వండిన గిన్నె డైరెక్ట్ అలా ట్యాప్ కింద పెట్టి తోమేస్తే అవ్వదు కదండి. కొంచెం వాటర్ పోసి సోక్ చేసుకున్న తర్వాత కదా. ఇది కూడా అంతే, ఎండిపోయిన గిన్నెలు ఉంటే సోక్ చేసుకునే ఆప్షన్ పెట్టుకోండి, ప్రీ వాష్, తర్వాత నార్మల్ వాష్ చేసుకోవాలి. అలా కాకుండా నేనేం చేస్తానంటే షింక్లోనే వాటర్తో క్లీన్ చేసి పెడతాను కాబట్టి ఇక్కడ ప్రీ వాష్ అలాంటివి ఏమీ అవసరం లేదు. నేను మొత్తం ఫుల్ లోడ్ వేస్తాను, ప్రతిరోజు ఒక్కసారే ఫుల్ లోడ్ వేస్తాను. ఇంటెన్సివ్ కడాయి ఆప్షన్లో పెట్టుకుంటాను, కంప్లీట్ డ్రై అయ్యేలాగా పెట్టుకుంటాను. 1 hour 45 minutes వస్తుంది. నేను ఇంకా కొంచెం టైం గ్యాప్ ఇచ్చి తీసానండి. ఆఫ్ అయిపోగానే తీస్తే పొగలు వస్తాయి లోపల నుంచి, చెప్పాను కదా గిన్నెలు కాలిపోతాయండి పట్టుకోలేము అని. ఇలా పైన కొంచెం గ్రూలాగా కానీ లేదంటే మిక్సీ జార్స్కి వెనక ఉంటుంది కదా లోతుగా, అది కానీ ఉన్నప్పుడు అందులో వాటర్ నిలుస్తాయండి. పక్కన గిన్నెల మీద పడకుండా అవి మాత్రం మనం నీట్గా పక్క తీసేసుకోవాలి, లేదంటే పక్క గిన్నెలు కూడా తడుస్తాయి. జనరల్గా ఉండేది మిక్సీ జార్స్కి వెళ్ళండి, ఇంకా వేటుకుంటాయి. కానీ అదిగోండి ఇప్పుడు దీనికి కింద ఇలా ఉంది కదా, ఇలా కలర్ మారింది కదా కొంచెం, ఇట్లా అన్నమాట. ఇలా అవుతాయి అంతే తప్ప మనకి మెషిన్కి ఏమీ పాడైపోయేది లేదు, మెషిన్ ఇబ్బంది పడేది ఏం లేదు, మన గిన్నెలే పాడవుతాయి అంతే. చూసారు కదా అన్నీ. ఆ ప్లేట్ అయితే నేను డ్రై అయిపోయి ఎండిపోయి ఉన్న ప్లేట్ పెట్టాను చూద్దామని, కాకపోతే అది కూడా వదిలింది, దానిలో ఉన్న ఐటెంని బట్టి అనుకోండి. కరెంట్ బిల్లు కూడా నాకు ఏమీ డిఫరెన్స్ రాలేదండి, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, అయినా చాలామంది అడిగారు. దీనికి మనం ముఖ్యంగా వాడుకోవాల్సినవి ఏంటంటే అది రాకుండా, స్కేలింగ్ రాకుండా పౌడర్ ఒకటి, అది ఎప్పుడో చాలా రేర్గా. ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ మనకి ఇంటిమేట్ చేస్తుంది సాల్ట్ అయిపోయినప్పుడు రీఫిల్ చేయమని. కొంచెం ఫ్రీక్వెంట్గా వాడాల్సింది ఏంటంటే రిన్సైడ్, వన్స్ ఏ వీక్ ఆర్ 10 daysకి ఒకసారి మనం యూజ్ చేసుకోవాలి. మనం అంటే మెషిన్ వాడేదాన్ని బట్టి ప్రతిరోజు ప్రతి వాష్కి ట్యాబ్లెట్ మాత్రం కంపల్సరీ అన్నమాట. రిన్సైడ్ లేకపోతే గిన్నెలన్నీ చుక్కలు చుక్కలుగా మచ్చలు వస్తాయండి. అదిగోండి చూసారుగా మిక్సీ జార్లో వాటర్ ఎలా నిలబడినాయో, అవి మనం తీసేసుకుంటే సరిపోతుంది. రిన్సైడ్ లేకపోతే చుక్కలు చుక్కలుగా ఉండి మనకు నచ్చదు కాబట్టి అది కూడా కంపల్సరీ. చాలామంది ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా అడిగారండి. మీకు దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ షోరూముల్ని మీరు విజిట్ చేయొచ్చు. ఇది బాష్ అనేది నేను ఇది కొనుక్కున్నాను కాబట్టి నేను దీని గురించి చెప్తున్నాను. ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి, మీకు నచ్చిన బ్రాండ్ని బట్టి మీరు తీసుకోవచ్చు. అలాగే దీనికి క్లీనింగ్ ఏజెంట్స్ అన్నీ కూడా అమెజాన్లో దొరుకుతాయండి, అమెజాన్లో బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈ మెషిన్స్ కూడా అమెజాన్లో ఉన్నాయి, మనం డైరెక్ట్ చూడకపోయినా తీసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేనైతే పెద్ద పెద్ద వస్తువులు ఏవైనా అమెజాన్లో తీసుకోను, షోరూమ్కి వెళ్ళి నా కంటితో చూసి నేను సెలెక్ట్ చేసుకుంటాను, 1కి 4 సార్లు చూసి. అందుకని కావాలంటే ఇది అమెజాన్లో కూడా ఉందన్నమాట. కొంచెం ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత మెయిడ్స్ ప్రాబ్లం అయ్యేటప్పటికి చాలా షార్టేజ్ ఉంటున్నాయి ఈ మెషిన్స్. చూసారు కదా టీ స్ట్రైనర్ ఆల్మోస్ట్ నేను పడేద్దాం అనుకున్నానండి ఈ మెషిన్ కొనకముందు, ఎన్నో సంవత్సరాల నుంచి 24 years నుంచి వాడుతున్నాను. అది పడేద్దాం అనుకున్నది ఇప్పుడు ఈ మెషిన్ వచ్చిన తర్వాత అది అలా అయిపోయింది, చక్కగా క్లీన్ అయిందనమాట, సూపర్గా వచ్చేసింది. చూసారు కదా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను ఆన్సర్ చేస్తాను. కొన్ని ఏంటంటే మనం వాడుతున్నప్పుడు మనకు తెలుస్తాయి దాని గురించి. నేను అందుకే వెంటనే కూడా వీడియో పెట్టలేదండి, 4-5 months వాడిన తర్వాతే పెట్టాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్
టేక్ కేర్, బాయ్.